తెలంగాణలో బర్డ్ ఫ్లూ కోళ్లకు సోకలేదని ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు చికెన్ని, కోడిగుడ్లను వినియోగించవచ్చని ఉమ్మడి మెదక్ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువత విభాగం ఉపాధ్యక్షుడు జుబేర్ పాషా అన్నారు. ములుగులో మహమ్మద్ పౌల్ట్రీస్ ఆధ్వర్యంలో వెంకాప్ చికెన్ వారి చికెన్ మేళా కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు వండిన చికెన్, ఉడికిన కోడిగుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాపించలేదన్నారు. 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడకడం వల్ల చికెన్ గాని, గుడ్లు గాని తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ప్రజలకు చౌకగా దొరికే చక్కని పోషక విలువలున్న మాంసాహారం చికెన్ మాత్రమే అన్నారు. కాబట్టి ప్రజలంతా ఎలాంటి అపోహలు లేకుండా చికెన్, కోడిగుడ్ల వినియోగించాలని సూచించారు. వెంకాప్ చికెన్ గజ్వెల్ బ్రాంచ్ మేనేజర్ కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మహాదేవుని శ్రీనివాస్ గౌడ్, విలాసాగర్ బాలరాజు, తెగుల కనకయ్య, గంగలపోయిన నాగేష్, దాసు చందు తిని ప్రజలకు వచ్చే అపోహలు నమ్మవద్దని తెలిపారు. మోర్ ఓవర్ దీనికి 70 డిగ్రీస్ సెల్సియస్ మీద హీట్ చేసి బాయిల్ చేసి తింటే మనకు ఎటువంటి ప్రమాదానికి ఉండదు. అందుకే దయచేసి మన అందరం మన చికెన్ రైతులకు అందరికీ ఆదుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు నిర్వహించినటువంటి ఫ్రెష్ చికెన్ మేళా పెట్టిన ఈ కంపెనీకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అనేది వీటిలో కానప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులు నమ్మి పౌల్ట్రీ రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులతో పాటు పౌల్ట్రీలో ఆధారపడినటువంటి మిగతా కూలీలు కావచ్చు, ఈ వ్యవసాయానికి అనుగుణంగా పౌల్ట్రీలు ఏర్పాటు చేసుకొని ఉపాధి కోసం నిర్వహిస్తున్నటువంటి ప్రతి రైతు కూడా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వదంతులు నమ్మకుండా చికెన్లో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి చికెన్ తిని ఆరోగ్యంగా డాక్టర్లు చెప్తున్నారు చికెన్ ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి. అట్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పేది ఏంటంటే 70 సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉడికిస్తే దాంట్లో ఎలాంటి వైరస్ అనేది ఉండదు, చనిపోతుంది. అలాంటిది మన భారతదేశంలో వంటకాలు ప్రతి ఒక్కరు కూడా 100 సెల్సియస్ తోటి ఉంటుంది. కాబట్టి దానివల్ల తినడం వల్ల నష్టమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ చికెన్, ఎగ్స్ తిని పౌల్ట్రీ వ్యవస్థను, పౌల్ట్రీ రైతులను కూడా కాపాడాలని అందరి సమక్షంలో కోరుతున్నాను. Like, share and subscribe to Saira TV. Oh, Saira!